నమస్కారం అన్న. నమస్కారం అన్న. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? అన్న మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. కర్ణాటక నుంచి. ఎందుకు కర్ణాటక నుంచి ఏపీకి వచ్చారు? ఏపీకి వచ్చామంటే మా కర్ణాటకలో ఇది దొరకదు, అందుకే మేము ఇక్కడ వచ్చాము. దిబ్బెరువు కోసం వచ్చారు. దిబ్బెరువు కోసం. ఈ బండి అంతా కూడా మీదేనా? మాదేమంతా బాడీకి పెట్టుకొని అక్కడి నుంచి బాడీకి పెట్టుకొని వచ్చారు. ఎందుకు అక్కడ దొరకదా మీకు దిబ్బెరువు? దొరకదాది, కొంచెం కొంచెం దొరుకుతుంది, అందుకే బల్క్ గా తీసుకెళ్లాలనేసి తీసుకెళ్తుంది. మరి ఏం పంటలు పెడతారన్నా మీ కళ్ళ ఎక్కువ? మేము కూరగాయలు పంటాము. ఇప్పుడు ఏ పంటకని తీసుకెళ్తాండి? ఇది ఉర్లగడ్డ. ఉల్లగడ్డ. ఎన్ని ఎకరాలకి? ఇది 2 ఎకరాలు. 2 ఎకరాల 2 ఎకరాలకి. 2 ఎకరాలకి ఇంత పెద్ద బండి తీసుకుని వచ్చిందన్నా, మంచిది. మరి మీకు బాడీ ఖర్చు ఇక్కడ దీని ఖర్చు అంత గిట్టుబాటు అవుతుందా? ఇంత దూరం నుంచి అక్కడ తీసుకెళ్తే పెట్టుబడి పెరిగిపోతుంది కదా. పెట్టుబడి పెరిగినా మాకి దిగుబడి రావాలా అని మేము వస్తా ఉన్నాం. రైతన్న అనిపించుకున్నారు. మీ పేరునా? మా పేరు బైరెడ్డి. బైరెడ్డి. చూసారుగా వ్యవసాయం ఎంత శ్రద్ధగా చేయాలన్నది ఈ రోజు మన బైరెడ్డి అన్ననైతే చూసి నేర్చుకోవచ్చు. రైతన్న కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి దిబ్బెరువుని అయితే తీసుకెళ్తున్నారు. దాదాపు ఎంత ఖర్చు వచ్చిందినా ఈ బండికి, జేసీబీకి, ఈ దిబ్బెరువు తీసుకున్న దానికి? ఒక 40-45 సార్లు వస్తుంది. 45,000? 45,000. దాదాపు 45,000. ఇంకా మీకు తిండి ఖర్చు, దారి ఖర్చు అంతా 50,000 అవుతుంది. కేవలం దిబ్బెరువు కోసమే 50,000 ఖర్చు పెడుతున్నారు మన రైతన్న. సో మీరు పంటలో మంచి దిగుబడి వచ్చి మంచి ధరలు దక్కించుకొని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సరే.